గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 4 యాంకర్స్ ఉన్నారు. ఈ 30 ఏళ్లలో 30,000 మంది యాంకర్స్ వచ్చారు. సో నోబడీ ఈస్ థ్రెటెండ్ బై ఎనీబడి ఆర్ నోబడీ ఈస్ కాంపిటేటివ్ టు ఎనీబడి. నేను అలా ఫీల్ అవుతాను. నేను ఆ రోజు వెన్ ఐ వాజ్ జనాలు యు ఆర్ ద టాప్ యాంకర్ అన్నప్పుడు కూడా నేను అలాగే ఉన్నాను. తర్వాత చాలా మంది వచ్చారు. ఐ రియల్లీ లవ్ మోస్ట్ ఆఫ్ ద వర్క్. ఎప్పుడు నేను ఫీల్ అవ్వలేదు నాకు వచ్చిన వర్క్ నేను సరిగ్గా చేశానా లేదా, నాకంటూ నేను ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నానా లేదా. దట్ ఈస్ వాట్ మ్యాటర్స్ టు మీ. అంతేగాని మీరు అన్నట్టు అండ్ అవర్ హైదరాబాద్, అవర్ ఇండియా, ఇక్కడ ఏమన్నా ఎంతమంది అన్నా చేసే అవకాశం. పీపుల్ సే అమెరికా ఇస్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, బట్ ఐ ఫీల్ దట్ దిస్ హైదరాబాద్ ఆఫ్ మైండ్ ఈజ్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ప్రపంచం అందరికీ. ఎస్పెషల్లీ ఇండియా కానీ మన హైదరాబాద్ కానీ ఎంతో మంది మైగ్రేట్ అయ్యి వచ్చేసి ఇక్కడ పెరిగారు. నేను కూడా ఆ కోవలోకే వచ్చాను అనుకున్నాను. నేను క్యాల్కటాలో పుట్టాను. మై పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ విజయవాడ. క్యాల్కటా నుంచి హైదరాబాద్ వచ్చా, హైదరాబాద్ నుంచి పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్ళి మళ్ళీ వచ్చాం. సో ఇట్స్ లైక్ ఏ సర్కిల్. ఐ ఆమ్ హియర్, ఒక జిప్సీ లాగా. బట్ హైదరాబాద్ ఈజ్ మై ప్లేస్. ఐ బిలాంగ్ హియర్. సో ఇక్కడ ఎన్నన్నా ఏది కాంపిటీషన్ కాదు. బట్ నాకు తెలిసింది చిన్న ఇదేంటంటే మనం బాగా చేయాలి, బాగా విజిబిలిటీ రావాలి అంటే దానికి హడావిడి బోల్డ్ అంత డబ్బులు ఖర్చు పెట్టే అక్కర్లేదు. ఒక బేసిక్ సింపుల్ కంఫర్టబుల్ వెరీ నాస్టాలజిక్ ప్లేస్ క్రియేట్ చేయొచ్చు. కానీ మీరు ద వే యూ హోస్ట్ అండ్ ద వే యూ కుక్, ద వే యూ ఫీడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఏమో అనిపిస్తుంది. కేఫ్స్ మనం చూసాము, కాకపోతే ఇక్కడ మాత్రం డిఫరెంట్ గా కేఫ్ అండ్ కిచెన్. బయట మనం చూస్తూ ఉంటే కేఫ్ అండ్ కిచెన్ అనేది ఎక్కడ మేము చూడలేదు. ఇక్కడే కేఫ్ చూస్తాము, కిచెన్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. బట్ ఇక్కడ మాత్రం రేర్ కాంబినేషన్ లో కెఫే అండ్ కిచెన్, ఈ రెండు కాంబినేషన్ ఏంటి అసలు? ఇది నాకు అర్థం కాలేదు. వెరీ రేర్ కెఫే అండ్ కిచెన్ కాంబినేషన్. ఎందుకంటే నేను చెప్పాను ఇందాక మాటల సందర్భంలో చాలా సార్లు కాఫీ షాప్స్ కి వెళ్ళినప్పుడు నేను విసిగిచ్చేస్తుంటాను. లంచ్ టైమ్ లో పెట్టద్దు, సాయంత్రాలు పెట్టద్దు. ఎందుకంటే ఐఎమ్ వెరీ నేను ఇదే టైంకి లంచ్ 12 to 1 నన్ను లంచ్ అయిపోవాలి, 7:30 కల్లా నా డిన్నర్ అయిపోవాలి. ఆ టైంలో ఎవరైనా బయటికి నెరేషన్ కో లేదంటే ఏదో డిస్కషన్ కో లేదా జస్ట్ ఫోర్ ఏ కప్ ఆఫ్ కాఫీ అయినా నా టైమింగ్స్ ఆర్ లైక్ వెరీ వెరీ స్ట్రిక్ట్ అండ్ వెరీ స్టబన్ అనమాట. కోపం వచ్చేస్తుంటుంది. సో వెళ్ళినప్పుడల్లా రోస్ట్లు, టోస్ట్లు, బ్రెడ్లు తప్ప ఏం ఉండేవి కావు. సో ఐఎమ్ గుడ్ విత్, ఐఎమ్ ఓకే విత్ కాంటినెంటల్. ఐ లవ్ ఇట్. అందరికీ ఇష్టం, మనం ఫాస్ట్ గా అయిపోతుంది కాబట్టి. కాకపోతే చాలా మంది కాఫీ షాప్స్ కి వచ్చినప్పుడు రైస్ తో ఏమైనా ఉందా, లేదంటే ఇంకేమైనా ఉందా, పోనీ లంచ్ కి ఏమైనా ఉందా, ఫ్రైడ్ రైస్ ఉందా, ఇలా అడిగిన సందర్భాలు వెదర్ మై ఓన్ ఫ్రెండ్స్ ఆర్ మై సెల్ఫ్ చాలా ఉన్నాయి. పెరుగనే ఉందా, ఎందుకంటే కెఫే ఇస్ అ కెఫే వేర్ యూ సర్వ్ గుడ్ కాఫీస్ అండ్ స్మాల్ బైట్స్. సో నేనేమనుకున్నాను, నాకు పెద్ద అజెండా ఏం లేదు. కెఫే ఈ ప్లేస్ మనకి ఇచ్చినప్పుడు చాలా ప్రపోజ్ చేసినప్పుడు ఇంత పెద్ద స్పేస్ నేను అనుకోవట్లేదు, ఒక చిన్న కోజీ ప్లేస్ అనుకుంటున్నాను. బట్ అవకాశం ఇచ్చినప్పుడు వాట్ షుడ్ ఐ డూ అంటే నాకు అనిపించింది లెట్స్ ఆల్సో సర్వ్ సమ్ ఫుడ్. నాట్ ద ఫుల్ ప్లేట్స్ థాలీస్ అలా కాకుండా చిన్న వన్ మీల్స్ ఉంటాయి, 1 pot కాంబోస్, అవి చేద్దాం. అవి చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాం, మా షెఫ్ చాలా వండర్ఫుల్ అమేజింగ్ షెఫ్, గుడ్ షెఫ్ దొరికారు నాకు. హీఈస్ ఇంటూ కాంటినెంటల్. బట్ ఆయనకి మళ్ళీ ఇంకొక షెఫ్ ని నేను ఇమ్మీడియట్ గా పెట్టాలంటే ఇట్స్ అ కాస్ట్. సో మా ఇంట్లో మా అత్తగారితోనూ నా ఫ్రెండ్స్ తోనూ వెరీ క్లోజ్ పీపుల్ తో మాట్లాడి సరే లెట్స్ హ్యావ్ దట్ 1 bowl. నాకు యుఎస్ లో కూడా ఇక్కడ కూడా ఉన్నాయి మీకు, కానీ కంప్లీట్లీ రెస్టారెంట్స్ లో ఉంటాయి అనుకుంటా. సో లెట్స్ క్యూరేట్ సంథింగ్ అని ఒకటి చిన్న పేజ్ లో ఏం చేసామంటే బిసైడ్స్ వాట్ ఆల్ ద కాంటినెంటల్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ చైనీస్, మా ఇంటి కిచెన్ నుంచి టేబుల్ లాగా, అంటే మన ఇంట్లో చేసినట్టు ఒక వి క్రియేటెడ్ చింతకాయ తొక్కు ఫ్రైడ్ రైస్, కరివేపాకు కారం రైస్, ఎక్కడో అక్కడ. మరి యూ హ్యావ్ టు ఫీల్ యువర్ హోమ్, రైట్? యువర్ మామ్ ఆర్ యువర్ సిస్టర్ ఆర్ యువర్ వైఫ్, యువర్ ఇట్ ఈస్. ఇంటికి వెళ్తే మనకి ఎమర్జెన్సీలో మన అమ్మ ఏం చేసి పెడుతుంది. మా అమ్మ అయితే ఏం చేశారు, కాల్ చేసి అమ్మ ఆకలేస్తుంది ఇంటికి వస్తున్నానంటే మా అమ్మ ఫస్ట్ చేసేది ఏమంటారు, తీయపప్పు అంటాం ఇక్కడ తెలంగాణలో, ముద్దపప్పుని తాలింపేసి పెట్టేస్తారు, 1 omelette, పొటాటో ఫ్రై. ఆర్ ఇంట్లో ఏముంది, మా అమ్మ ఎంత మదర్స్ ఆర్ ద వరల్డ్స్ బెస్ట్ షెఫ్స్ అంటారు కదా. ఎగ్ ఉంది, రైస్ ఉంది, రాత్రి మిగిలిన రైస్, దాంతో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పొద్దున్న లంచ్ పెట్టేసేది. సో దిస్ ఆల్ ఐ థాట్ లెట్ us get
ఇంకొంచెం ఏదో యాడ్ చేసి సాంబార్ రైస్ విత్ చికెన్, ముద్దపప్పు ఆవకాయ, వెజ్ కి వెజ్, నాన్ వెజ్ తినే వాళ్ళకి ఆన్ ద సైడ్ వి వాంటెడ్ టు గివ్ సమ్, అలా ఒక పేజ్ వేసుకున్నాం. సో దట్స్ ద థాట్. ఏంటంటే కిచెన్ అనేసుకున్నాక వచ్చింది. కిచెన్ అంటే ఏం పెట్టాలి, మెన్యూ ఉంది, ఎవరితో మాట్లాడినా 200 పేజీలు మెన్యూ ఇస్తున్నారు. మనందరికి ఏంటంటే పేషెన్స్ ఉండదు. ఒక ఇంటికి వెళ్తే ఎలా మనం ఎగబడిపోతామో ఆ మాత్రం ఇంట్లో అన్నం పెట్టరా మాకు, ఇలాంటివన్నీ ఉంటాయి. హౌ మచ్ ఎవర్ యూ లవ్ యువర్ పేరెంట్స్, వెళ్ళగానే అమ్మ మీకు రెడీమేడ్ గా పెట్టేయాలి రోబోలాగా. సో ఐ థాట్ ప్రస్తుతానికి అమ్మ ప్లేస్ ని నేను తీసుకుని మా కిచెన్ నుంచి ఇవన్నీ కొత్తగా పాతవే తీసుకొచ్చి 200 ఐటమ్స్ ఉన్నా కానీ అందులో మనం ఫిక్స్డ్ గా వెళ్ళేది ఒక 5-6 దానిలోకి వెళ్ళిపోతాం. 200 నుంచి మేము 3 pages కి క్యూరేట్ చేసాం అలాంగ్ విత్ ద కాఫీ. ఓకే, అంటే కమింగ్ టు యువర్ ఫిల్మోగ్రఫీ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటుంటే ఇన్ఫాక్ట్ యు ఆర్ ద ఇన్స్పిరేషన్ ఫర్ మా 90s కిడ్స్ అందరికి. ఎందుకంటే ఇప్పుడు మేము యాంకరింగ్ చేస్తున్నాం కదా. One among, right? Okay. Yeah, one among. I'll take it. Yeah. అండ్ యాంకర్, దీని లేటర్ టర్న్ యాజ్ యాక్ట్రెస్, అండ్ ఇలా ఒక జర్నీ అనేది కూడా అంటే యాంకర్ నుంచి ఇలా యాక్ట్రెస్ గా టర్న్ అయ్యే ఆ ఫేస్ అనేది కూడా ఇట్స్ సమ్వాట్ ట్రిక్కీ అని కూడా అనుకోవచ్చా? సో ఆ టైంలో మీరు అలా ఇలా టర్న్ అవ్వడం ఎలా ఏంటి అని అనుకున్న సందర్భాలు కానీ? అంటే ఆ క్షణంలో నేను మనసులో ఏమనుకున్నానో తెలియదు, కానీ ఇట్ ఈస్ నాట్ ట్రిక్కీ, ఇట్స్ అ ట్రాన్సిషన్. ఓకే, నీ మైండ్ సెట్. నేను యాంకర్, నాకు యాక్టింగ్ రాదు అలా ఏం లేదు కదా. సో నువ్వు కెమెరా మీదకి మనం వచ్చావంటేనే యు ఆర్ సమ్ క్రియేషన్ ఆఫ్ గాడ్, దట్ యువర్ అన్ ఎంటర్టైనర్. సో హౌ యూ వాంట్ టు స్టార్ట్ ఇట్ అనేది నాకు కెమెరా ఇస్ కెమెరా. ఇప్పటికి కూడా సినిమాకి టీవీకి అంటే ఐ లవ్ బోత్. ఐ లవ్ థియేటర్ బట్ ఐఎమ్ నాట్ ఎ గుడ్ యాక్టర్ యాజ్ అ లైవ్. యాంకరింగ్ అప్పుడు ప్యారలల్ గా నేను యాక్ట్ చేశాను, బట్ మై డెబ్యూ వాజ్ యాంకరింగ్. బట్ ఐ లవ్డ్ ఇనఫ్. అంటే యాక్ట్ చేయాలి, యాంకరింగ్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదనిపించింది. మీకేం అనిపించలేదు? అసలు నాకు థింక్ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. భగవంతుడి దయ వల్ల, సాయిబాబా దయ వల్ల ఏంటంటే హూ ఆల్ నాకు ఎవరైతే పుష్ చేశారో వాళ్ళందరూ నాకు అవకాశం ఇవ్వలేదు. చెయ్యి అన్నారు, చేస్తాను. ఆలోచించుకునే టైం కూడా ఇవ్వలేదేమో అసలు. నేను ఎప్పుడు ఆలోచించానంటే, నేను చదువుకుంటూ మధ్యలో ఎప్పుడైతే యాంకరింగ్ కేమ్ అప్పుడు ఒక సెకండ్ ఆలోచించాను, వాట్ ఈస్ దట్ ఐ వాంట్. దెర్ వాజ్ వన్ టీచర్ నా కాలేజ్ లో, నేను +1 చదువుతున్నప్పుడు గవర్నమెంట్ మహబూబియా కాలేజ్ లో చదువుతున్నాను. మాకు ఒక ఇంగ్లీష్ లెక్చరర్ ఉండేవాళ్ళు, ఆవిడ పేరు సబిహా సుల్తాన్. సో నా క్లాస్మేట్స్ 3 ఫ్రమ్ ఓల్డ్ సిటీ, షబానా, దెర్ ఇస్ వన్ గర్ల్ హూ ఇస్ అ క్రిస్టియన్ హూ ఇస్ సునీత, దెర్ ఇస్ వన్ మహారాష్ట్రియన్ నీమా మల్లోర్కర్. ఇలా ఒక 4 ఉండేవాళ్ళం. మాకు ఏమంటారు, లైక్ హైదరాబాద్ లో ఎలా అన్ని కల్చర్స్, రిలీజియన్స్ ఉంటాయి, డైవర్సిటీ. సో వాళ్ళందరూ నాకు యాంకరింగ్ ఆఫర్ రాగానే నేను అన్నాను, నువ్వు నేను అర్జెంట్ గా కర్తవ్యంలో విజయశాంతి గారి లాగా ఇలాంటివన్నీ ఉండేది. ద మూమెంట్ ఐ సా, ఒక సినిమా చూస్తే ఇన్స్పైర్ అయిపోయేదాన్ని. ఆ దొంగదొకటే చూడలేదు, దొంగ కూడా అయిపోయేదాన్ని. ఆ రోజుల్లో దొంగ అనేటప్పటికి మగవాళ్ళే ఉన్నారు కానీ అమ్మాయిలు తక్కువ ఉన్నారు. గుడ్ పాయింట్. సో వి ఆల్ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఫిల్మ్స్. సో ఉన్న అరాకొర సినిమాలో అలా అనుకున్నాను. బట్ ఈటీవీలో నాకు ఆఫర్ వచ్చినప్పుడు దెన్ ఐ వెంట్ టు మై టీచర్. మ్యామ్ ఇలాగా చాలా నాకు ఇంగ్లీష్, నాకు లిటరేచర్ చాలా ఇష్టం. ఆవిడ దగ్గరికి వెళ్ళి నన్ను లాక్కెళ్ళారు. ఏంటి ఇలాగా వచ్చిందంటే ఆవిడ ఒకటే అన్నారు, నేను గోల్డ్ మెడలిస్ట్, బట్ ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నేను ఎడ్యుకేట్ చేస్తున్నాను, బట్ ఐఎమ్ కన్ఫైన్ టు దిస్ యూనివర్సిటీ. ఇంకో యూనివర్సిటీకి వెళ్తానేమో, ఇంకో కాలేజ్కి వెళ్తానేమో, కానీ ఇంత నాకు గోల్డ్ మెడల్ ఉన్నా ఐఎమ్ ఓకే, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ ఐఎమ్ టీచింగ్. కానీ ఐ డెంట్ సీ ద వాట్ ఐ వాంట్, క్రియేటివ్ సైడ్. నీకు అవకాశం వచ్చింది, యూఆర్ వెరీ యంగ్, చదువు ప్యారలల్గా చదువుకుంటూ నువ్వు చక్కగా, మై బ్లెస్సింగ్ ఇస్ దట్, జస్ట్ గో అన్నారు. సో షీ టోల్డ్ మీ టు ఆప్ట్, పర్వాలేదు నువ్వు, యూ విల్ షైన్. నువ్వు వెళ్తున్నావంటే సరదాగా వెళ్ళకు, టేక్ ఇట్ యాజ్ వన్ మోర్ పార్ట్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్. నేను బైపీసీ తీసుకున్నాను. సో ఆవిడ అదే అంది, ఇదంతా టఫ్ అనుకుని నువ్వు చదువుతున్నావో, నువ్వు తీసుకునే కెరియర్ కూడా చాలా రిలీజియస్ గా చదవాలి, నువ్వు ఒక అక్షరం మిస్ అవ్వకూడదు, ఒక ఎక్స్ప్రెషన్ మిస్ అవ్వకూడదు. సో దెన్ దట్స్ హౌ ఐ స్టార్టెడ్. నేను మా ఇంట్లో మా అమ్మ, మా ఫ్యామిలీ కన్నా మా లెక్చరర్ షీ టోల్డ్ మీ. అప్పటికే ఐ వాజ్ లెర్నింగ్ డాన్స్. నేను కమలం చూసి భానుప్రియ లాగా, కర్తవ్యం చూసి, అంటే అన్ని నేర్చేసుకుంటున్నాను అనమాట. దెన్ సెకండ్ ఇయర్ లో బైపీసీ చదవడం అవ్వలేదు. నేను అనుకున్నాను ఏదో కోర్స్ చేయడమే కదా అని. దెన్ ఐ స్టార్టెడ్ యాంకరింగ్. సెకండ్ ఇయర్ ఐ కంప్లీట్లీ స్విచ్ టు హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్.
అజంప్షన్ ఏంటంటే నేను ఒక పాలిటిక్స్ లోకి వెళ్ళిపోతాను. అప్పుడు ఏ సినిమా చూసారు? సినిమాలు చేయలేదు, ఏం చేయలేదు, టెలివిజన్. కాదు కదా, అప్పుడు ఏ సినిమా చూసి అలా ఇన్స్పైర్ అయ్యారు? చాలా, ఒకటంటే అనుకోవచ్చు. ఇప్పుడు కర్తవ్యంలో విజయశాంతి గారిని చూసి నేను పోలీస్ అవ్వాలి, అది కూడా చాలా చాలా సెన్సిబుల్ గా కూడా ఉండేది నా థింకింగ్ అప్పుడు. మా కాలేజ్ దాటగానే ఒక మధ్యలో ఒక డివైడర్ ఉంటది కదా, రోజు దాని మీద అందరు పడుకునేవారు బెగ్గర్స్. నేను రోజు ఎక్కడ కోటి సెంటర్ లో దిగి నడుచుకుంటూ వచ్చేదాన్ని, అది దాటుకుని వచ్చేదాన్ని. అక్కడ ఎప్పుడు తెల్లజామున అందరు పడుకునేవాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు అందరూ. సో వాట్ ఎవర్ పాకెట్ మనీ ఐ హ్యాడ్, ఉన్న పావులాన్ని వాళ్ళకి ఇచ్చేసి వచ్చేదాన్ని. నేను వచ్చినాక క్లాస్ లో మా టీచర్, ఇంకొక హిందీ టీచర్ ఉండేవాడు, మ్యామ్ సివిక్స్ టీచర్ ఉండేవాడు, అడిగింది వాట్ ఈస్ దిస్ అంటే, టుమారో బికమ్ అ పొలిటీషియన్, ఓన్లీ పొలిటీషియన్ హ్యాస్ అ రైట్ టు ప్రొవైడ్ ఫుడ్ ఫర్ ఎవ్రీబడి అని. సో ఇట్స్ లైక్ ఓహో, అంటే నేను something service, not politician because politicians are all service oriented besides every non-profit organization. అప్పుడు మాకు ఆ డిఫరెన్స్ ఏం తెలియదు. నేను బాగా డబ్బులు సంపాదించి కూడా పెట్టొచ్చనే విషయం చెప్పలేదు. నువ్వు బాగా చదువుకో, ఈదర్ బికమ్ సమ్ పొలిటీషియన్ ఆర్ సమ్ గవర్నమెంట్ సంబడి హూ విల్ డిక్టేట్. అయితే నేను అలా అనుకుంటే నేను ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పాలిటిక్స్ తీసుకున్నాను. అంటే బుడబక్కల స్టోరీ ఎక్కడ ఉంటుందా? అప్పుడు ఇవన్నీ ఏం జరిగింది, టీవీలోకి వచ్చాక అన్ని రోల్స్ ప్లే చేశాను ఆల్మోస్ట్. ఐ వాజ్ ఎ కాప్, ఐ వాజ్ ఎ పోలీస్ ఆఫీసర్, ఐ వాజ్ ఎ డాక్టర్, ఐ ఎండెడ్ అప్ బీయింగ్ ఎ మదర్. వినడానికి కూడా చాలా సరదాగా ఉంది సార్ అలా అనమాట. సో ఐ నెవర్ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు సిట్ అండ్ థింక్. పబ్లిక్ డిమాండ్ వాజ్ మై ఫస్ట్ షో. నాకు జనాలు అంటే ఎంత భయమో, ఎంత షై ఉండేదాన్నో. నా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి నేను వైండ్ అప్ షో చేసే టైంకి స్టూడియో షోస్ అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. అక్కడ కూర్చోబెట్టి ఇలా ఇంటర్వ్యూలు చేయటం, కసేపుకి బ్లాంక్ అయిపోయి ఇలా చూసేదాన్ని అనమాట, ఇంకేం అడగాలి. స్టార్స్ ఇంటర్వ్యూస్ అన్ని నేనే చేశా. సెలబ్రిటీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిందే నాతో స్టార్ట్ చేసిన తర్వాత అఫ్ కోర్స్ సుమా, ఝాన్సీ అందరూ ప్యారల్ గా చేశారు, ఎక్కువ నేను చేశాను. ఐ యూస్ టు ఎంజాయ్ దాట్. ఎవరన్నా జనాలు కూర్చోబెట్టి ఇలా నాకు మైక్ ఇచ్చి ఇది చేయమంటే నేను నా వల్ల అలా మీరే చెప్పండి. టీవీ షోస్ లోకి వచ్చిన తర్వాత సో మీరు అన్నట్టు ఆ టైంలో ద 4 యాంకర్స్ రూల్డ్ ఆల్ యాంకరింగ్ వరల్డ్ అనమాట. సో మీరు ఉదయపాన్ గారు కానీ అండ్ ఝాన్సీ గారు, సుమ గారు, ఈ 4 మెంబర్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ మీరు ఏదో ఒక పాయింట్ లో అన్నా కానీ సరదాగా అయినా కానీ కాంపిటీషన్ గా ఫీల్ అయిన సందర్భాలు కానీ ఏదైనా ఉండిందా? నేను అప్పుడు ఫీల్ అవ్వలేదు, ఇప్పుడు ఫీల్ అవ్వలేదు, ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. నేను అన్నాను సరదాగా, సరదాగా కూడా నాకు అలా రాదు. ఐ నెవర్, ఐ రాదర్ ఏంటంటే నాకు ఓవర్లోడ్ అయిపోతుంది. నాకు ఒక షో నేను హోస్ట్ చేయాలి, అప్పుడు లైవ్ షోస్, మూవీ షోస్ అన్ని ఎక్కువ నేను చేసేదాన్ని, లాంచెస్, ఆడియో లాంచెస్, బికాస్ ఐ యూస్ టు ఎంజాయ్ దట్ అన్నమాట లైవ్. తర్వాత నాకు ఎప్పుడు 2 ఒకటేసారి వచ్చినప్పుడల్లా నేను ఝాన్సీ, సుమ, ఆ తర్వాత వచ్చిన జనరేషన్ శిల్పా చక్రవర్తి, భార్గవి, కొంతమంది యాంకర్స్ ఉండేవాళ్ళు. అరే అమ్మ మీరు చేస్తారా, నేను చేయలేకపోతున్నానంటే చాలా గ్రేస్ఫుల్ గా వాళ్ళందరూ ఓకే దీది చేస్తా అనేవాళ్ళు. ఈవెన్ శిల్ప ఇప్పుడు చెప్తుంటే నా షోస్ కూడా కొన్ని నేను చేయలేనప్పుడు నా ఫస్ట్ ప్రయారిటీస్ కొంతమంది చెప్పాను, తనైతే తనకి ఇష్టము బట్ నేను చేయలేనప్పుడు మీరు ఆప్ చేసుకోవాల్సింది తనని చెప్పేదాన్ని. చాలాసార్లు ఛానల్ వాళ్ళు అనేవాళ్ళు మీరు ఎలా చెప్తారు అంటే, నా షో కదా నాకు అవకాశం ఇస్తే ఐ వాంటెడ్ టు సజెస్ట్ సంబడి. అలా భార్గవి, శిల్ప, దే వర్ సో మెనీ యంగ్ మా తర్వాత వచ్చిన బ్యాచ్ వాళ్ళని. So I always thought it's like division of work. Not one person can do everything. I am very confident that I am good at one oka genre anukunna. As an actor I want to try everything. As an anchor I have tried everything. But there is so much that you can share. That's the point I'm ikkada mug stories. Every story, everything what I learned, ఎవ్రీబడి హ్యాస్ అ స్టోరీ కమింగ్ హియర్. మన ఇండస్ట్రీయే కాదు, ఎవరికి వచ్చినా ఏదో స్టోరీ ఉంటుంది. పీపుల్ లీవ్ దట్ విత్ మీ, నా మగ్గే.